హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీలో ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. అందరైతే బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా అలాగే ముందుకెళ్ళాలి మీరు కూడా కోరుకోండి. మన వీడియోస్ ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను మీతో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరు హౌస్ వైఫ్స్ రొటీన్ ఇలాగే ఉండొచ్చు. కాకపోతే ఈరోజు అయితే కొంచెం వెరైటీ రెసిపీతో చూపిద్దామని నేను అనుకుంటున్నా. ఈ రెసిపీ అయితే ఇంట్లో చిన్న పిల్లలకైనా, ప్రెగ్నెన్సీ లేడీస్కైనా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఏజ్డ్ పర్సన్స్కి అయినా కానీ మన బాడీకి సరిపోయేంత హిమోగ్లోబిన్ అయితే ఈ రెసిపీలో ఉన్నదన్నమాట. అందుకనే నేను పిల్లలకు కన్ఫామ్గా అయిపోయే కొద్దీ చేస్తూనే ఉంటా. ఇంత చేసినా ఇదైతే మాకు 15-20 డేస్ కంటే ఎక్కువ రాదు. పిల్లలకైతే ఇంకా మగపిల్లలకైతే చాలా బలం అనే చెప్తా. ఒక మల్టీగ్రెయిన్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఊరికే సిక్ అయ్యే వాళ్ళకైతే ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తా. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళే కొద్దీ డాక్టర్స్ ఏమంటారు, బ్లడ్ లేదు ఇదే చెప్తారు. కానీ ఈ రెసిపీ ఒకసారి మీరు కంటిన్యూస్ ఒక 3-4 మంత్స్ ట్రై చేసి చూడండి. మీకు కావాల్సినంత బ్లడ్ అయితే మన బాడీకి అయితే అందుతుంది. సో ఇంకెందుకు లేటు, అలాంటి రెసిపీ అందరు తెలుసుకోవాలి కదా. దానికి కావాల్సినవి అయితే మన ఇంట్లో అందరికీ అవైలబుల్ ఉండేటివి. ఆల్మోస్ట్ పెద్ద కాస్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అవి కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, కానీ మిగతా అన్నీ రీజనబుల్గానే దొరుకుతాయి అన్నమాట. వీటికి కావాల్సింది అయితే బాదం పప్పు, జీడిపప్పు. ఇంట్లో అయితే నేను జీడిపప్పు స్కిప్ చేసిన, ఎందుకంటే ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి మళ్ళీ ఎవరు తెస్తారని నేను స్కిప్ చేసేసిన. ఇంకా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, పల్లీలు, నువ్వులు కూడా మన బాడీకి చాలా అంటే చాలా హెల్తీ అసలు. ఇంకా కొబ్బరి అయితే ఇంకా అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది. కానీ ఒకప్పుడు బాగా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా తినట్లేదు. కనీసం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు కూడా ఎవ్వరు తినట్లేదు. సో ఇట్లా ట్రై చేసి చూడండి. మన జుట్టుకు మంచిది, మనకు కావాల్సినంత, మన బాడీకి కావాల్సినంత ఆయిల్ కూడా అందులో దొరుకుతుంది. ఇంకా బెల్లం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దానితో అయితే మనకి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అందరూ షుగర్ ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ నిజంగా షుగర్ అవాయిడ్ చేసి బెల్లం కనుక అందరు తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని అయితే యాలకులు కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇవన్నీ అయితే ఫస్ట్ కొంచెం అన్నీ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి ఏంపి, పచ్చివాసన అంతా పోయేసరికి మంచి ఏంపి అన్నీ మిక్స్ చేయాలన్నమాట. బెల్లం కూడా మంచిగా కట్ చేసుకోవాలి, కొబ్బరి కూడా మంచిగా కట్ చేసుకొని అన్నీ మిక్సీ వేసి ఒకసారి కలిసిన లేదన్నట్టు మొత్తం చేయితోటి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇంకా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే యాలకులు అందులో కలపను, మిక్సీ పడుతుంటేనే రెండు అయితే వేసేసి అట్లయితే ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇంకా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే వాళ్ళకి చిన్న ఉన్నప్పటి నుండి బాగా అలవాటు అనమాట ఇవి. ఇంకా పౌడర్ అంతా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని కొంచెం వేడి మిక్సీ పడుతుంటే ఆటోమేటిక్గా వేడి అయిపోతుంది. అది మొత్తం వేడిగా ఉన్నప్పుడే కొంచెం లడ్డు అయితే చేసుకోవాలి. అందులో ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకని నేను నెయ్యి అయితే వాడను అసలు. ఎప్పుడు నెయ్యి యాడ్ చేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అంట, కానీ నేను వాడను అసలు. ఇంకా అందుకనే డైరెక్ట్ ఇట్లా లడ్డులాగా అయితే చేయితోటి ఇట్లా కట్టితే వచ్చేస్తాయి అసలు. చాలా ఈజీ వచ్చేస్తాయి. అవన్నీ ఇంకొక బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే దగ్గర 15-20-1 మంత్ కూడా ఉంటాయి. ఎందుకంటే అందులో పాడు కావాల్సింది ఏం లేవు కాబట్టి 1 మంత్ అయినా మంచిగా ఉంటాయి. పిల్లల రోజు స్నాక్స్కి అయినా పెట్టవచ్చు, ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా ఇవ్వచ్చు. ఇంకా లేడీస్ అయితే డైలీ ఒక్క లడ్డు తీసుకున్నా కానీ చాలా ఎనర్జీ, మనకు బ్లడ్ కూడా చాలా మంచిగా వస్తుంది. నాకైతే డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ బ్లడ్ మొత్తం లాస్ అవుతాం కాబట్టి అప్పటి నుండి ఇంకా బాగా అలవాటు అయిపోయింది అనమాట. మా అమ్మమ్మ చేస్తుండే ఈ రెసిపీ ఎక్కువ. మా అమ్మమ్మ ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇంకా అమ్మ అయితే పెద్దగా ఏం చేయదు. ఇంకా నేనే అమ్మమ్మని చూసి తను ఎట్లా వేసేది ఏంటి ఇవన్నీ మనకు మంచి హెల్త్వి కాబట్టి మనమైనా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మా అమ్మమ్మ ఏంటంటే మిక్సీ పట్టకపోతుండే, రోట్లోనే దంచుతుండే, కానీ అబ్బా ఎంత టేస్టీగా ఉంటుండేనో. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేనే నా చేతులతో నేనే చేసుకొని తింటున్నాను అన్నమాట. పిల్లలు కూడా చాలా హెల్తీ, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా అవన్నీ అయిపోయినాక ఇంట్లో అయితే మొత్తం చెత్త అయిపోయింది. కిచెన్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకొని తినేసరికి ఆల్మోస్ట్ 3-2 అలా అయింది. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది అని చెప్పేసి పిల్లలకు కావాల్సింది స్నాక్స్ కోసం అంతే అన్నీ తీసి బయట పెట్టేసి
నేనైతే టీ పెట్టుకున్నా. ఇంకా నిన్న మొన్న బాగా వర్షాలు కదా, మ్యాట్లు అవన్నీ ఉతికేసి పైన ఆరేసిన. అవి అయితే తీసుకొని వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇక సాత్విక్ గాడు వస్తే ఒక్కాడు ఉంచడం అనమాట. ఆల్మోస్ట్ మీ అందరు రొటీన్ కూడా ఇట్లే ఉండొచ్చు, కాకపోతే బయట వర్క్ చేసే వాళ్ళ షెడ్యూల్స్ వేరే ఉంటాయి, ఇంట్లో ఉండే వర్క్ చేసుకునే వాళ్ళ షెడ్యూల్స్ వేరే ఉంటాయి. సో ఈరోజైతే నా వర్క్ ఇలా అయిపోయింది.